మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకి ఇచ్చిన వాక్యము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడనప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది. అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. తప్పక నేను అతన్ని కరుణింతును. ఇదే యెహోవా వాక్కు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ఇక్కడ దేవుడు ఎఫ్రాయిముని గురించి మాట్లాడుతున్నాడు. ఎఫ్రాయిముకు బదులుగా మన పేరును పెట్టుకోవాలి. అక్కడ ఎఫ్రాయిముకు బదులుగా మన పేరు పెట్టుకున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాటలాడున్నప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది అంటున్నాడు. దేవునికి మన మీద ఎంత కరుణ, ఎంత జాలి, ఎంత ప్రేమ. మనము ఆయనను జ్ఞాపకం చేసుకున్నా చేసుకోకపోయినా, మనం అప్పుడప్పుడు విడిచిపెట్టినా అప్పుడప్పుడు హత్తుకొని జీవించిన దేవుడు ఏమంటున్నాడు? నా ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడున్నప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది అంటున్నాడు. ఎఫ్రాయిమును కూడా దేవుడు ఎన్నోసార్లు గద్దించాడు. ఎన్నోసార్లు ఎఫ్రాయిమును గురించి, ఆయన చేసిన అపరాధములను గురించి ఎత్తి చూపాడు దేవుడు. కానీ ఇక్కడేమంటున్నాడు? నాకు ఇష్టమైన వాడ, నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ నీకు విరోధముగా మాట్లాడినప్పుడల్లా నీ జ్ఞాపకము నన్ను విడవకున్నది అంటున్నాడు. దేవుడు మన ఎడల కూడా ఎంతో ప్రేమమయుడుగా ఉన్నాడు. మన ఎడల కూడా ఎంతో జాలిగల దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన రూపంలో మనల్ని సృష్టించుకున్నాడు. ఆయన ఊపిరి ఇచ్చి మనల్ని పోషించుకుంటున్నాడు. మనము ఆయా సమయాలలో సతాను బందీలమైపోతున్నప్పటికీ దేవుడు మనల్ని ఎదురు చూస్తూ ఉంటాడు. తన కృపను వెదకాలని, తనను వేడుకోవాలని, తనను హత్తుకొని జీవించాలని, సాతాను బంధకముల నుండి మనము విడుదల పొందాలని దేవుడు మనల్ని ఎదురు చూస్తూ ఉంటాడు. ఎఫ్రాయిమా నా ముద్దు బిడ్డ అన్నట్లుగా మనల్ని కూడా నా సోదరుడా, నా కుమారుడా, నా దావీదు, నా యోసేపు, నా అభిషలోము, నా ముద్దు బిడ్డ అని దేవుడు మనల్ని కూడా పిలిచేవాడుగా ఉన్నాడు ఇక్కడ. అలాగే జ్ఞాపకం విడవకున్నది అని కూడా అంటున్నాడు. అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగానున్నది. తప్పక నేను అతనిని కరుణింతును అంటున్నాడు. ఎంత కనికరం మనడలా దేవునికి. దేవుని కడుపులో వేదనగా ఉంది అంటున్నాడు. అతన్ని తప్పకుండా నేను కరుణింతును అంటున్నాడు. ఎప్పుడు అంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే మనం ఆయన బిడ్డలము కనుక, ఆయన ఆశ్రయం కోరిన వారం కనుక, ఆయన రక్తంలో కడుగుబడిన వాడు కనుక, మనం ఒకవేళ ఏదైనా అపరాధం చేస్తే దూరం అయిపోయినప్పుడు ఈ విధముగానే మనల్ని దేవుడు దగ్గరగా తీసుకునే దేవుడుగా ఉన్నాడు. అతన్ని తలపుచ్చుకున్నప్పుడల్లా నా కడుపులో వేదన కలుగుతున్నది అంటాడు దేవుడు. అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది అంటాడు. నేను తప్పక అతన్ని కరుణిస్తానంట. కాబట్టి మనం ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు మనము ఆయనని ఎల్లవేళలా సన్నిధిస్తూ స్తుతిస్తూ ఉండాలి. ఇక్కడ హోషేయ గ్రంథము 11:8 కూడా ఇలా అంటున్నాడు దేవుడు. ఏమని అంటే, ఎఫ్రాయిము నేనెట్లు నిన్ను విడిచెదను, ఇశ్రాయేలు నేనెట్లు నిన్ను విసర్జించెదను అంటున్నాడు. ఎందుకంటే వారు దేవుని బిడ్డలు. ఇశ్రాయేలీలు గాని, ఇశ్రాయేలీలో ఒక గోత్రమైన ఎఫ్రాయిము గాని దేవుని బిడ్డలు కనుక, వారు తప్పు చేసినా గానీ దేవుడు వారిని చేరదీస్తానంటున్నాడు. నేను మిమ్మల్ని మరువను అంటున్నాడు, నేను విడువను అంటున్నాడు, మిమ్మల్ని కరుణించదను అంటున్నాడు. కనుక ఈ ఉదయ కాలంలో మనల్ని కూడా దేవుడు అదే విధముగా సెలవిస్తున్నాడు. నేను నిన్ను విడిచిపెట్టను, నిన్ను కరుణించదను, నిన్ను దీవించేదను, నిన్ను విసర్జించను అని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఎంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం మనము. ఆయనకి కోపం తెప్పించకుండా ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవిద్దాము. ఎఫ్రాయిము అనేక మార్లు దేవునికి కోపం తెప్పించాడు. కానీ మనము కూడా అలాగే ఉన్నాం. మనము కూడా కృప పొందుకోవాలంటే ఆయనను వెదకాలి, ఆయనను సేవించాలి. ఆయన ప్రసన్నత పొందుకోవాలంటే ఆయనను ఘనముగా కొనియాడాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మనల్ని కూడా ఎఫ్రాయిముకి ఇచ్చినటువంటి వాగ్దానం మనకు ఇస్తాడు. మనల్ని కూడా ఎఫ్రాయిం మర్చిపోయినట్లు మనల్ని కూడా మర్చిపోకుండా ఉంటాడు. ఎఫ్రాయిమును గుర్తు చేసుకుంటున్నట్లుగా మనల్ని కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు ప్రభువా. మీరు మమ్మల్ని కరుణించే దేవుడవని, కాపాడే దేవుడవని, పోషించే దేవుడవని,
మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ప్రతి కీడును తప్పించండి, ప్రతి శోధనను తప్పించండి. మీ కృపలో మమ్మల్ని కాపాడండి. చూస్తున్న బిడ్డలందరినీ మీరు విశేషంగా ఆశీర్వదించి కాపాడమని యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదములైతే వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.